అందరికీ నమస్కారం. ఈ మధ్య కాలంలో కొంతమంది సోషల్ మీడియాలో ఇతరులకు సంబంధించినటువంటి వ్యక్తిగత ప్రవర్తన గురించి, క్యారెక్టర్ గురించి, అదేవిధంగా ఇతరులకు సంబంధించి ఇతర వర్గాలకు, ఇతర మతాలకు, ఇతర సంఘాలకు సంబంధించి కామెంట్ చేయడము, వ్యక్తిగత కామెంట్స్ చేయడము, మత విద్వేషాలు రెచ్చగొట్టడంగా చేయడము, వర్గ వైషమ్యాలు రెచ్చగొట్టడంగా చేయడము చేస్తున్నారు. ఇవన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ దృష్టికి పోవడం జరిగింది. ఈ విధంగా రెచ్చగొట్టి ప్రసంగాలు చేయడం ద్వారా ఏదైనా ఒక విషయం జరిగితే, అంటే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం జరిగితే వారందరి మీద కూడా కేసెస్ నమోదు చేయడం జరుగుతుంది. సో అందరూ సోషల్ మీడియాలో ఎవరైతే గ్రూప్ అడ్మిన్స్గా ఉన్నారో వాళ్ళంతా కూడా గమనించిన విషయం ఏంటంటే, మీరు మీ గ్రూప్ అడ్మిన్స్ ఉన్న వాటిలో ఎలాంటి విషయాలు, ఎలాంటి సమాచారం వస్తుందనో ఖచ్చితంగా వాటి మీద మీరు వాచ్ చేసుకోండి. అలాంటి వాటి ఏదన్నా మత విద్వేషాలు, అదేవిధంగా వర్గ వైషమ్యాలు రెచ్చగొట్టే విధంగా ఉంటే ఆ సమాచారాన్ని మీరు తొలగించడము, అదేవిధంగా ఆ గ్రూప్ నుంచి అలాంటి విషయాలు ఎవరైతే పెడుతున్నారో అతన్ని తొలగించడం కూడా చేయాలి. లేదంటే సోషల్ మీడియాలో గ్రూప్ అడ్మిన్గా ఉన్నటువంటి అందరూ కూడా ఆ బాధ్యత వహించాల్సి వస్తుంది. వాళ్ళు చట్టపరంగా దాన్ని ఎదుర్కొనవలసిన ఆవశ్యకత ఉంటుంది. కాబట్టి అందరూ కూడా మన నంద్యాల ప్రజలకు సోషల్ మీడియాలో అందరూ తెలియజేయడం, ఎవరో కూడా ఇతరుల యొక్క వ్యక్తిగతమైనటువంటి ఇతరుల కులాలు, మతాల సంబంధించిన వ్యక్తిగత విషయాలు పెట్టకుండా కేవలం ఎలక్షన్ పాయింట్లో పెట్టుకోవచ్చు. అది కూడా చాలా సింపుల్గా ఆరోగ్యపరంగా ఉన్నటువంటి విమర్శలు చేసుకోవాలని కోరుతున్నాం. లేదు ఇలా కాకుండా ఇతర రకంగా జరిగితే వారి మీద ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. అందరికీ నమస్కారం. ఈరోజు నంద్యాల 1 టౌన్ సిఐ గారు పలు సోషల్ మీడియా గ్రూపుల అడ్మిన్లు, అలాగే క్రియేటర్స్ను పిలిపించి ఒక చిన్న అవగాహన సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత గ్రూప్ అడ్మిన్లకు, గ్రూప్ క్రియేటర్లకు ఒక నోటీసు కూడా ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఏమంటే, ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉన్నందువల్ల ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు ఎవరైనా కానీ గ్రూపులో వ్యక్తిగతంగా వాళ్ళ మనోభావాలు దెబ్బతినేట్లాగా వ్యక్తిగతంగా వాళ్ళ మీద కామెంట్లు పెట్టడం కానీ ఏదైనా చేస్తే అది గ్రూప్ అడ్మిన్లకు ప్లస్ గ్రూప్ క్రియేటర్ల మీద కూడా కేసు అవుతుంది. కాబట్టి దాని విషయంలో అందరూ జాగ్రత్త వహించాలని, అటువంటి ఇబ్బందికరమైన పోస్టింగ్లు పెట్టిన వాళ్ళ పోస్టింగ్ను గ్రూప్ అడ్మిన్ ప్లస్ అలాగే క్రియేటర్ కానీ దాన్ని డిలీట్ చేసి వాళ్ళను రిమూవ్ చేయాలని చెప్పి కూడా సూచించడం జరిగింది. లేకపోతే చట్టపరంగా వీళ్ళు కేసులు ఎదుర్కోవాలని చెప్పి చాలా సెక్షన్స్ కూడా, కొన్ని సెక్షన్స్ చాలా ఉధృతంగా ఉన్నాయని చెప్పి కూడా హెచ్చరించడం జరిగింది. కాబట్టి సోషల్ మీడియా గ్రూప్ అడ్మిన్లు అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎలక్షన్లో ఎవరెవరు ఏ పోస్టింగ్లు పెడుతున్నారో చూసుకుంటుండాలి. లేదంటే ఈ ఎలక్షన్ల వరకు గ్రూపులను లాక్ చేయడం కూడా ఒక రకంగా మంచిది అడ్మిన్లు. కాబట్టి దీని మీద మనం అందరం జాగ్రత్తగా ఉండాలా. పోలీసు వాళ్ళ యొక్క ఇన్స్ట్రక్షన్స్ కూడా మనం ఫాలో కావాలని చెప్పి కోరుకుంటాను. జై హింద్. సబ్స్క్రైబ్ చేయండి. రెగ్యులర్ నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ ని ప్రెస్ చేయండి.